హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సండే స్పెషల్ అయిన నాన్ వెజ్ ప్రియులు ఎంతగానో ఇష్టపడి తినే కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీన్ని క్లీన్ చేసుకొని కంప్లీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కీమాను నేను ముందుగా మ్యాగ్నేట్ చేయట్లేదండి. సాల్ట్ అండ్ కారంతో కానీ అట్లా మసాలాతో డైరెక్ట్గా నేను ఫస్ట్ స్టవ్ పైనే వేస్తాను. ముందుగా స్టవ్ పై మందపాటి కుక్కర్ని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని అందులోనే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మెంతి కూరను కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. దీన్ని కూడా బాగా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న కీమా మొత్తాన్ని దీనికి యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటానండి. ఇలా చేస్తే టేస్ట్ ఎందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా 5 to 10 minutes ఆయిల్లో కాసేపు వేయించుకొని దీనికి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 3 స్పూన్ల వరకు నేను ఇక్కడ మిర్చి పౌడర్ని రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా కలుపుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక కప్పు అంటే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని దీనికి యాడ్ చేశాను. వీటిని కూడా బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత కుక్కర్పై మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చాక తీసి చూస్తే దాదాపు కీమా అనేది ఉడికిపోతుందండి. చివరగా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి మరి కాసేపు ఉడికించుకొని తీస్తే కీమా కర్రీ సూపర్ టేస్టీ అయిన కీమా కర్రీ రెడీ అవుతుంది. ఇది చాలా చాలా ఈజీ అండి చేయడం కూడా. కొద్దిగా టమాటా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీమా కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.